హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టమాటా రైస్ని ఎలా చేయాలో సింపుల్గా నేను చెప్తాను. ఈజీ, చాలా సింపుల్. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, ట్రై చేయండి. అయితే నేను ఇక్కడ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. గ్లాస్ బియ్యంకి ఒక 4 టమాటాలు, కొన్ని ఎండుమిర్చి, వెల్లుల్లి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. టమాటో ప్యూరీ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ వేసేసుకొని జీరా వేసేసి, కావాలనుకుంటే బిర్యానీ ఆకు, లవంగం, చెక్క అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. దిగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం యాడ్ చేయాలి. పసుపు ముందే వేయకూడదు, అల్లం వేగిన తర్వాత పసుపు వేయాలి. ఆ తర్వాత మనం ఇందాక టమాటో ప్యూరీని తయారు చేసుకున్నాం కదా, రెడ్ చిల్లీస్, గార్లిక్ వేసుకొని చేసుకున్నాం కదా, అది మొత్తం ఆయిల్లో మంచిగా స్ప్రెడ్ చేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మనం వేయించుకోవాలి ఆయిల్లో. ఇంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆయిల్ వేలే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకుని తరిగిన కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారం అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ముందే రెడ్ చిల్లీస్ కరెక్ట్గా వేసాను. మీకు కావాలనుకుంటే యాడ్ చేయండి. ఇక నేను ఈ కప్పుతో 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, అందుకే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అందులోనే లెమన్ వేస్తున్నాను. ఆ వాటర్లోనే లెమన్ వేసుకోవాలి. సో ఇంకా నార్మల్గా మనం అన్నం ఎలా వండుతామో సేమ్ ఇంకా అలానే వండేయాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇలా రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని పైన వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే అవుతుంది మన టేస్టీ అండ్ సింపుల్ టమాటో రైస్. ఇలా చేసుకోవచ్చు, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి రైస్ ఎంత మంచిగా బాగుందో. బాయ్ ఫ్రెండ్స్.